ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియభద్బంధులారా, ఈరోజు మనం భగవద్గీతలోని కర్మయోగంలో 37వ శ్లోకం ధ్యానసంధానం చేసుకున్నాం. శ్రీ భగవానువాచ. భగవానుడు పలుకుతున్నాడు. 37వ శ్లోకం. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాసనో మహాపాప్మా విద్యేన మిహ వైరిణం. ఏష నీ చేత నడుగబడిన ఈ హేతువు రజోగుణ సముద్భవ, రజోగుణం వల్ల పుట్టిన కామ కోరిక. ఏష ఈ కామమే క్రోధ, క్రోధ రూపమును పొందుతున్న మహాశన అధికముగా భక్షణము కలిగినది. మహాపాప్మ విశేష పాప స్వరూపమైనది అయి ఉన్నది. ఈనం ఈ కామం ఇహ ఈ మోక్ష మార్గమునందు వైరుణం శత్రువుగా విద్య తెలియము. రజోగుణము చేత జనించిన కామం క్రమముగా పరిణమించను. ఈ కామం అపరిమిత భక్షణము గలది మరియు మహాపాప స్వరూపమైనది. మోక్షపదమునంది శత్రువుగా తెలుసుకున్నాం. మానవుల్లో 2 మహాశక్తులు ఉన్నాయి. ఒకటి దైవీ శక్తి, ఇది మానవుని పవిత్ర భావన కలిగించను. సత్యము, శాంతము, శౌచము, ఆత్మభావన కలిగించు పవిత్ర శక్తి ఇది. రెండవది అసురీయ శక్తి, దీన్నే సైతాన్ అని పిలుతారు. దీన్ని ఈ శ్లోకంలో కామక్రోధ స్వరూపముగా వర్ణించబడింది. సన్మార్గము చరించవలనని నీవు తనలో దైవీ శక్తి చెప్పుచున్నాను. అతనిలో అసురీ శక్తి బలీయమైన కామక్రోధ స్వరూపముకు ఇంద్రియ లోభములకు మానవుని గురి చేస్తుంది. ఈ సైతాన్ లేక కామరాక్షసికి 2 మహాదుర్గుణాలు కలవు. కామ పిశాచికి తృప్తి లేదు. ఎంతగా కామం మనం భోగించునను ఇంకా మరలా వాడిని కోరుచున్నాను. రెండవది దుర్గుణం, మహాపాప కార్యాచరణ. ఈ కామ రాక్షసి చేయనట్టి పాతకములు లేవు. సమస్త పాప కార్యములకు ఈ కామే ప్రధాన కారణం. కామమును ఆశ్రయించే క్రోధములను, కామం యొక్క విహార స్వరూపమైన క్రోధం. ఒక వస్తువు పొందవలన విపరీతంగా కోరిక కామం. ఆ కోరిక సిద్ధించినచో కలుగునది భయంకరమైన క్రోధం. ఈ కామక్రోధముల యొక్క విభత్సం వల్లనే వ్యక్తిలో అశాంతి, కుటుంబంలో ప్రమాదములు, సంఘములో కల్లోలములు, దేశంలో భయానక నైతిక పతనములు కల్పిస్తుంది. ఈ కామక్రోధముల యొక్క విజయమే సర్వ వేదాంత శాస్త్రములను హెచ్చరించినవి. ఇవి జ్ఞానికి మహాశత్రువులు. ఈ దిగువన ధరించిన శ్లోకములు గీతాచార్యుడు చక్కగా కామరాక్షను జయించే విధానమును తెలుపుచున్నాడు. శ్రీమతే రమజామాతృ మునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. ఓం అస్మద్గురుభ్యో